హాయ్, వెల్కమ్ టు హరిణి మహేశ్వరం. ఈరోజు అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా గులాబ్ జామ్ పిండిని ఒక ప్లేట్లో తీసుకొని ఒక టీ గ్లాస్ పాలు వేసుకొని ఇలా బొబ్బట్ల పిండిలాగా వదులుగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు చక్కెరకి గ్లాసున్నర వాటర్ వేసుకొని చక్కెర పాకం చేసుకోవాలి. నేను గ్లాసున్నర చక్కెర తీసుకున్నాను. 2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి తీయగా ఉంటే పిల్లలు తినలేరు కదా, ఇలా కొంచెం పల్చగా చేస్తే గులాబ్ జామ్కి బాగుంటుంది. ఇలా చక్కెర పాకం ఒక 5 నిమిషాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చక్కెర కరిగితే సరిపోతుంది. ఇలా 10 నిమిషాలు నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండల్ని క్రాక్స్ రాకుండా స్మూత్గా ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఐదు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చక్కెర పాకం పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఉండల్ని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫస్ట్ కాగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని దోరగా అయ్యే వరకు ఇలా మృదువుగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి అలాగే ఉంచకుండా మాటికి కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఎక్కువ పెట్టుకొని ఫ్రై చేస్తే పైన రంగు వస్తుంది, లోపల ఉడకదు. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇలా చక్కెర పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఒక అరగంట తర్వాత అందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Please like, share, subscribe. Thank you.